కరెంట్ పెట్టేద్దామని పొలం కాడికి పోయినాము. మా పొలంకి బాయికి 100 మీటర్ల డిస్టెన్స్ ఉంటది. మా పక్క పొలం వాళ్ళకి నీళ్ళు ఎక్కువై పొలంతో పాటు రోడ్డు కూడా వారిస్తారు. మేము బాయి కాడికి పోయి వచ్చేటప్పుడు ఆ బురదలో నాకు కాలు పడింది. వచ్చి మా లిఫ్ట్ దగ్గర కాళ్ళు కడుక్కుంటున్నా. ఇట్లా వాటర్ తో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడంటే అందరి ఇళ్లలో ట్యాంకుల్లో ఫుల్ వాటర్ ఉండి ఇళ్లలోనే బట్టలు ఉతుక్కుంటున్నారు గానీ ఇంకా ఇప్పుడు సిటీలోను పల్లెటూర్లలోను వాషింగ్ మిషన్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. ఒకప్పుడు పబ్లిక్ ట్యాప్స్ రెగ్యులర్ గా రాకపోతుండే, అంటే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాటర్ కి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఆ టైంలోనే 2-3 రోజులకు ఒకసారి బట్టలన్నీ తీసుకెళ్లి పొలం దగ్గరే ఉతికి ఆరేసి మడతేసుకొని వచ్చేవాళ్ళము. ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు అయితే వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కరెంట్ల దగ్గరనే బట్టలు ఉతుక్కునే వాళ్ళు. ప్రతి పొలంలోనూ కరెంట్ దగ్గర 2-3 ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే 24 అవర్స్ కరెంట్ ఉంటుంది కానీ అప్పుడైతే టైమింగ్స్ ఉంటుండే. ఆ టైం కోసం వెయిట్ చేసి మరీ బట్టలు ఉతుక్కోవడానికి పోయేవాళ్ళు. అప్పుడు ఎక్కువ వర్షాలు లేకుండే, వాటర్ కూడా చాలా తక్కువ ఉంటుండే. ఆ పొలం వాళ్ళు బట్టలు ఉతుక్కుంటే అంత పెద్దగా ఏమనకపోయేవాళ్ళు, కానీ నీళ్లు మాత్రం తీసుకుపోనిచ్చేవాళ్ళు కాదు.